ప్రభుజీ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా. మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు అంతేనా? ఒక తల్లికి ఒక తల్లితనంలో మీరు కూడా మదర్ కదండి. మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? లేదు. అస్సలంటే అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు. అవును అంతేనా కదా? మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా. అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు. కాబట్టి మనము ఎంతైతే మీరు బలి అంటే ఏంటో తెలుసా అండి? ఏదో ఒకటి సమర్పణ చేయటము. సమర్పణ చేయటాన్ని దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. దంభము అని అంటే గర్వం. అహంకారము దంభము ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? గర్వము అని అంటే మనం చేసిన దానికి మనం గర్వపడటం అనమాట. నేనే చేశాను, నా అంతటి వాడు లేడు. దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం. కాబట్టి మనకుండే అభిమానాన్ని, మనకుండే ఆ లోభాన్ని, వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ చేయండి, ఇంకా మంచి, ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం తల నీలాలు ఇస్తాం. చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని, డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని. దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తల నీలాలు అని అంటే, అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేనేదో చాలా హ్యాండ్సమ్ మ్యాన్, చాలా హ్యాండ్సమ్ ఉమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా. అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర. మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతామండి? మనం కూడా అలాంటి హార్టెడ్ వ్యక్తులం అనమాట. మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైనుండే షెల్ ఉంటుంది కదా, ఎంత హార్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది. కొబ్బరి ఎంత స్వీట్గా ఉంటుంది అది మనకు కలుగుతుంది. మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి, కానీ మనకుండే అజ్ఞానము, మనకుండే అహంకారం, మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది. అందుకే భగవంతుడి ముందు స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి. అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్, ఫలితం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన. బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా, నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి. కాబట్టి ఈ 3 విషయాలు అయిపోయి 4వ విషయం ఏదైతే మనం చేయకూడదో ఇల్లిసిట్ సెక్స్ అని అంటారు, వ్యభిచారము అని అంటే పురుషులు స్త్రీలు పురుషులు. నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు, ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యాక్టరో లేదా ఇంకెవరో వాళ్ళ హస్బెండ్ని వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ, ఈ మధ్యలో న్యూస్లో ఇలాంటివి అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం, సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి, చూపించే సినిమాలు అలా ఉన్నాయి, చూపించే సీరియల్ అలా ఉన్నాయి, చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు. మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దున లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో. కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో, రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల, భర్తకు కూడా అలానే అండి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది ఎత్తి పురుషులకే వర్తించింది అని. పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది.
కాబట్టి ఈ 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ సంఘము, పరపురుష సంఘం, వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో చెయ్యకూడనివి 4, చెయ్యాల్సినవి 4. ఇప్పుడు మనం చెయ్యకూడనివి 4 గురించి విన్నాం కదా. చెయ్యాల్సిన 4 ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా. మంచి భక్తుల యొక్క సాంగత్యం, మంచి పుస్తకాలు చదవటం, భగవన్నామాన్ని జపం చేయటం, మంచి ఆహారాన్ని స్వీకరించటం. ఈ 4 చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటాం అనమాట. ఓకే, ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసును మళ్ళించాలి. మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం. ఓకే ప్రభుజీ, జపం అని అంటుంటారు. నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ? ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది? జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి? అన్నిటికంటే గొప్ప యజ్ఞం, యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు. ఏ యజ్ఞం తెలుసా? యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు. అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయడం అనమాట. ప్రతిరోజు జపం చేయాలి. మనందరం మేము ప్రతిరోజు 2 గంటల పాటు జపం చేస్తాం ప్రొద్దున పూట. ఏంటి జపం చేయాలి? భగవన్నామాన్ని జపం చేయాలి. భగవన్నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది. భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యద అని చెప్పారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి అని. ఏం లేదు, చక్కగా శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, భగవంతుడి ముందు దీపం పెట్టండి, కూర్చోండి, ఒక జపమాల పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సింపుల్ మంత్రం, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు. ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేదు. ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు, మంత్రాలకి నియమాలు ఉన్నాయి. కానీ ఇది భగవన్ నామం. ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని. ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు, ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో. ఇప్పుడు మీరు చూడండి, నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి, ఎలా లెక్క పెడతారు తెలుసా? ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెడతారు, అంతేనా? ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం, ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే. కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి? మీరు జపం చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని. నోటిని బయటికి అంటాం, జపాన్ని లోపలికి అంటాం లెక్క పెట్టేటప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం, ఇది వెళ్ళిపోయే ధనం. కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం, జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్నామ జపం. నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ. అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు. మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే. చాలా మంచిగా చెప్పాము. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి, మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు జపం చేస్తారు. అంతెందుకండి, మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు. కాబట్టి మనకి ఎందుకు జపం రాదు? టైం వస్తుంది, టైం ఉంది. ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది. సమయంతో పనుందా ప్రభుజీ? ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైనది. ప్రొద్దున పూట మనం త్వరగా లేసి, త్వరగా స్నానం చేసి, త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది. జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి? మనము భగవన్నామ నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ఇప్పుడు జస్ట్ ధ్యానం, చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తుంది, ఇప్పుడు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి, ఇంట్లో ఏయ్ అనగానే అయిపోతారు. అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి, హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది, వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే. కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం, గుణం, లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి.
కానీ ఫస్ట్ మనం ధ్యానం నామం పైన పెట్టాలి. మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా, మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా, దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట. నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ, ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే? ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేయాలి. ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ నేను 3 రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు. అయ్యా 300 కోట్ల జన్మలు తీసుకున్నాం మనము, ఆ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా, కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతుడి యొక్క నామం. ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి, ఇంకులో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి, దాన్ని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా? ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్దిగా వెళ్తూ ఉంటుంది, కొద్దిగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఫస్ట్ 3-4 వాషెస్లో తెలియదు అసలు పోయిందా లేదా. పోతుంది కానీ మనకు అంత ఎవిడెంట్గా కనిపించదు. కానీ 10, 15, 20, 30 సార్లు అయ్యాక తెలుస్తుంది. 100 సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది. అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్ని జన్మలు మనం మాయకి ఇచ్చేసి ఒక జన్మలో 3 రోజులు మనం భగవన్నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకేం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి? ఆ నిష్ఠ, సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి. ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రాసెస్లో తప్పులేదు. మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్గా మనం చేస్తే అంత తొందరగా మనకు కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, పునర్జన్మలు అని అంటుంటారు, పునర్జన్మలు ఉంటాయా? ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా, ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా? తప్పకుండా. మీరు అంతెందుకండి, మీరే ఎన్నోసార్లు మీ జీవితంలో కొంతమందిని కలిసి ఉంటారు. వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు, పక్కా వీడి పోయిన జన్మలోదే ఈ లక్షణం. ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరండి ఇలా ఉండరండి కానీ వీడికొక్కటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనకు నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా నేను మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం, అక్కడ చిన్న పిల్లవాడండి, నాకు తెలిసి 3-4 సంవత్సరాలు ఉంటాయి, 250 కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన. వాళ్ళ పేరెంట్స్ని అడిగాం, అయ్యా ఎలా నచ్చింది? ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ, చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్ 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 అనేవాడు, వాడే పాడుతున్నాడు, వాడికి మొత్తం హార్మోనియం ఎవ్వరు నేర్పించలేదు, వాడే పాడుతున్నాడు అని. అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్, మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా, మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి. 2500 కంటే ఎక్కువ కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు. రీఇన్కార్నేషన్, పునర్జన్మ కలిగిన కేసెస్లో అనమాట. కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు. కాబట్టి పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని నమ్మకం ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు, అంతా కూడా కర్మ, వాట్ ఎవర్ వీ డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది. పునర్జన్మ ఉంటుంది, జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన, ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చు అనమాట. ప్రభుజీ పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం. అయితే పునర్జన్మ అంటే అంతకు ముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా ప్రభుజీ? తప్పకుండా. చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి వస్తుంది, ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం, గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ, మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్. కాబట్టి ఈ కర్మ సిస్టమ్ ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు.